నమస్తే. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి కేటీఆర్ గారు ఈరోజు విచారణకు హాజరయ్యారు. గతంలో 2 సార్లు కూడా విచారణకు హాజరయ్యాడు. ఆ విచారణకు హాజరైన నేపథ్యంలో కేటీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, ఇది లొట్టపీసు కేసు, ఇందులో ఎటువంటి అవినీతి జరగలే అని చెప్పేసి అన్నారు. ఇది లొట్టపీసు కేసు అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం, విచారణకు హాజరు కావడం చెప్పడం ఇది నిజంగా హాస్యాస్పదం అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగరాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, కేటీఆర్ గారు విచారణకు హాజరయ్యారు, ఏం చెప్తారు దాని గురించి? కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి ఈ రేస్ కేసు అనేటువంటిది ఒక ఫాల్స్ కేస్. రేవంత్ రెడ్డికి ఏమి దొరకక కేటీఆర్ గారిని బదనాం చేసేటువంటి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే క్రమంలో చేసినటువంటి ఒక కుట్ర తప్ప ఆ కేసులో ఏమి లేదు. ఈరోజు ఈ రేసు పోటీలు అనేటువంటి ఆనాడు పెట్టినటువంటి సందర్భం ఏమంటే ప్రపంచ స్థాయిలో తెలంగాణ ఖ్యాతిని పెంచడం కోసం, హైదరాబాద్ ఇమేజ్ ని పెంచడం కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెరగడం కోసం ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలకు వెళ్ళి పాల్గొన్నటువంటి ఈ రేసు మంచి కేసే. దాంట్లో ఆ కేసు లేదు, దాంట్లో జరిగినటువంటి అవినీతి కూడా లేదు. ఆ మాట కోసం నిన్న మొన్న అందాల పోటీ పెట్టాడు. మరి అందాల పోటీని కూడా ఖర్చు పెట్టింది, మరి రేవంత్ రెడ్డి మీద మళ్ళీ కేసు పెట్టొచ్చాం మేము. ఇటువంటి పోటీలు అనేటువంటిది అంతర్జాతీయ స్థాయిలో మన హైదరాబాద్ తెలంగాణ ఇమేజ్ పెంచడానికి జరిగేటువంటి కార్యక్రమాలు. దాంట్లో ఏదో అవినీతి దాంట్లో జరిగింది, అవినీతి ఏమిన్నా అలా ఛాన్సే లేదు. నీకు అంతకుముందు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా, రిప్లై ఇచ్చినప్పుడు కూడా నీకు అలా ఏం జరిగిందంటే ఏదో మున్సిపాలిటీకి వెళ్ళి పైసలు తీసుకున్నారు, 50 కోట్లు 60 కోట్లు అంటారు. ఎటువంటి ఒప్పందాలు చేసుకోకుండా ఈ అమౌంట్ అనేవి ట్రాన్స్ఫర్ అయినాయని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ మేము చెప్పేది ఏమంటే, ఈ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉండే క్రమంలో కొన్ని నిర్ణయాలు, కొన్ని వ్యవహారాలన్నీ ఆఫీసర్స్, లెక్కలు, వ్యవహారం అడ్డగోలు ఎవరైతే వాళ్ళు డబ్బులు తీసుకునే ఛాన్సే లేదు కదా. ఇది తెలిసి కూడా కావాలని కేటీఆర్ గారి మీద పెట్టాడు. ఆ మాట కొత్త ఇవ్వాలి. మరి ఎక్కంచెల్లి ఇలా నీకు అందాల పోటీని పెట్టినావు, అందాల పోటీకి రూపాయి ఖర్చు లేకుండా పెట్టినావా? ఇంత మందిని ఒక నెల సంచి స్టార్ హోటల్లో ఉంచి ఇంత ఖర్చు పెట్టినావు కదా, అది తెలంగాణ ఖర్చే కదా, తెలంగాణ ప్రజల ఖర్చే కదా. నువ్వు పెట్టిన అందాల పోటీ అంతర్జాతీయ ఖ్యాతిని పెంచుతుంది. మేము ఆ రోజు పెట్టినటువంటి ఈ రేసింగ్ ఏమో నువ్వు ఇలా అవినీతి అనిపిస్తుందా? తప్పు కదా. అది నువ్వు కావాలని చేసిన తప్ప ఇలా అలా కేసు లేదు, అలా దాని ప్రాధాన్యత లేదు. అంటే మీ బీఆర్ఎస్ నాయకులు పదే చెప్తున్నారు, ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్తున్నారు. గతంలో ఇది 5 సంవత్సరాల ఒప్పందం జరిగింది, ఈ ప్రభుత్వం ఒకసారి నిర్వహించింది, తర్వాత వాళ్ళ లాస్ అయినామని చెప్పేసి ఈ నిధులు ట్రాన్స్ఫర్ అయినాయని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు ఆ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి ఆ రేసు పక్క రాష్ట్రమైన తమిళనాడులో నిర్వహిస్తున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిర్వహించలేకపోతుంది, ఏం చెప్తారు దాని గురించి? కాంగ్రెస్ ఫెయిల్యూర్ ప్రభుత్వాలన్నీ ఇక్కడ ఫెయిల్ అవుతుంది. రేపు మన బెంగళూరులో ఫెయిల్ అయింది. కాంగ్రెస్ ఎక్కడ పరిపాలించినా వాళ్ళు వాళ్ళ జేబులు నింపుకోవడం తప్ప ఆ ప్రాంత ఇమేజో లేకపోతే ఆ రాష్ట్ర ఇమేజో పెంచే కార్యక్రమం కాంగ్రెస్ ఎన్నడూ చేయలేదు కూడా. భారతదేశాన్ని పరిపాలించిన క్రమంలో కూడా భారతదేశం ఇమేజ్ ఏం పెంచలేదు. తెలంగాణను అన్ని రోజులు పరిపాలించినప్పుడు కూడా తెలంగాణ ఇమేజ్ ఏం పెరగలేదు, ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ఏం పెరగలేదు. ఈ రోజు తెలంగాణ ఇమేజ్ పెరిగినా, హైదరాబాద్ ఇమేజ్ పెరిగినా అది కేసీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారి పరిపాలన దక్షతతో పెరిగింది తప్ప అటువంటి ఆలోచన కాంగ్రెస్ ఉండనే ఉండదు. అంటే ఇప్పుడు ఈ ఫార్ములా ఈ రేస్ కొనసాగిస్తే కేటీఆర్ కు మంచి పేరు వస్తుందనే వాళ్ళు కొనసాగించలేదని ఒక ఆరోపణ వస్తుంది, నిజమేనా? 100%. అది కంటిన్యూ చేస్తే అది మంచిగా ఉంది కాబట్టి దాన్ని బదనాం చేయాలంటే బ్రేక్ చేసిండు. మా ప్రభుత్వం మళ్ళీ మొన్న వచ్చుంటే బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు జరిగేది. దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తలేడంటే ఇది కేటీఆర్ గారి పేరు వస్తుంది, ఆ పేరుని ఎందుకు నేను కంటిన్యూ చేయాలని కావాలని చేసేటువంటి కార్యక్రమం తప్ప ఎంతో ఏం లేదు. అంతేందుకు మన అందాల పోటీలు జరిగినాయి. హైదరాబాద్ ఇమేజ్ ఏం చూపెట్టారు? ప్రపంచ దేశాలకి ఒక సెక్రటరియట్ చూపెట్టిండ్రు. సెక్రటరియట్ ఎవరు కట్టిండ్రు? కేసీఆర్ గారు కట్టిండ్రు. ఇంకేమో చూపెట్టిండ్రు రకరకాల ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి అందాలు, లేకపోతే రామప్ప అయితేంది, లేకపోతే వరంగల్ అయితేంది. ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధి ఎప్పుడు చెందింది? తెలంగాణ వచ్చిన తర్వాత చెందింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెందినాయి. ఇవి చూపెట్టుడు తప్ప నువ్వు కొత్తగా చేసింది ఏం లేదు. ఆల్రెడీ హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది కేసీఆర్ వల్ల, టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల. తెలంగాణ ఇమేజ్ పెరిగింది కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల, కేటీఆర్ గారి వల్ల. అందుకోసం ఈయనకేం చెప్పుకోలేక ఏదో బురద జల్లే ప్రోగ్రాం తప్ప ఈ కేసులో పసలేదు. కేటీఆర్ గారు అన్నట్టు ఇది నిజంగానే లొటపీస్ కేసు. కేటీఆర్ గారిని బదనాం చేసే ప్రోగ్రాం తప్ప ఇలా రేవంత్ రెడ్డి వేరే కార్యక్రమం లేదు. రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసి, ఎన్ని నోటీసులు ఇచ్చి, ఎంత తిప్పలు పెట్టాలని ప్రయత్నం చేసినా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి తెలంగాణ ప్రజలలో ఉన్నటువంటి ఇమేజ్ ఇంచు మందం కూడా మీరు తగ్గించలేరు. అటువంటి పిచ్చి పనులు మానుకోండి. సో అంటే మీరు ఇంత ముందుకే చెప్పారు, అందాల పోటీలు నిర్వహించారు, అందాల పోటీల వల్ల తెలంగాణ ఖ్యాతి పెరగలేదని చెప్పేసి అంటున్నారు. అయితే అందాల పోటీలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నా దగ్గర ₹1 లేదు, నన్ను పోసిన నా దగ్గర ₹1 లేదని చెప్తూనే 250 కోట్లు పెట్టి అందాల పోటీలు నిర్వహించారు.
ఏం చెప్తారు దీనికి? 100%. మీరు అన్న క్వశ్చన్ 100%. నా దగ్గర డబ్బులు లేవంటున్నాడు, సంక్షేమానికి డబ్బులు లేవంటున్నాడు, రైతులకు డబ్బులు ఇస్తలేడు, పెన్షన్లకు డబ్బులు ఇస్తలేడు, ఎన్నికలప్పుడు తులం బంగారం ఇస్తాను అది ఇస్తలేరు. ఇలా రైతులు ఇలా అప్పులు దొరకక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఘోరమైన పరిస్థితుల్లో రైతులు ఉంటే నువ్వు నీ కుటుంబం, నీ ఎమ్మెల్యేలు, నీ కొంతమంది నీ మంది మార్పాలను చూడడానికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందగత్తలందు పిలిపించి ఇదొక రాచరిక పరిపాలనకు మూలం. అది రాచరిక పరిపాలన, అది ఆలోచనకు దగ్గర ఉన్నటువంటి పోటీలు అవి. ఎందుకంటే రాజులు వాళ్ళు వీళ్ళంతా చేసేటి ఇలా ప్రజలు ఇబ్బంది పడుతుంటే, తెలంగాణ ప్రజలు ఇలా గోసపడుతుంటే నువ్వు అందాల పోటీ నిర్వహించి తెలంగాణ పరువంతా తీసిండు రేవంత్ రెడ్డి. ప్రజలు దిక్కు బాధపడుతుంటే నువ్వు అందాల పోటీలు చేస్తావు, ప్రజలు కష్టాలలో ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు, ప్రజలు బాధపడుతుంటే నువ్వు నీ కుటుంబం అందాల పోటీలు తిలకిస్తారు. అందుకోసం ఏంటంటే రేవంత్ రెడ్డి అట్టర్ ఫెయిల్ ఫ్లాప్ సీఎం గారు. సరే, ఇంకొక విషయం మా చర్చ మీదకి వచ్చింది కాబట్టి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మొన్న కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యారు, ఇటు హరీష్ రావు గారు విచారణకు హాజరయ్యారు. సో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మరొక వైపు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కాళేశ్వరం వల్ల కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు వారిని సాగునీరు అందిందని చెప్తున్నారు. నిజమేనా? అసలు కాళేశ్వరం ద్వారా రైతులకు న్యాయం జరిగిందా? కాళేశ్వరంతో తెలంగాణ రైతులందరూ బాగుపడ్డారు. కాళేశ్వరంతో తెలంగాణ భూములను సస్యశ్యామలమైనాయి. కాళేశ్వరంతో తెలంగాణ గ్రౌండ్ వాటర్ పెరిగింది. అంతకుముందు 600 ఫీట్లు 700 ఫీట్లు వేసిన బోర్లు పడినాయి తెలంగాణ భూములు. ఇలా 60 ఫీట్లకు 50 ఫీట్లకు బోర్లు పడే పరిస్థితి, నీళ్లు పడే పరిస్థితి వచ్చింది. అందుకోసం అంతెందుకు ఈ రోజు రేవంత్ రెడ్డి హైదరాబాద్ నీళ్లు రావాలంటే ఎక్కడి తీసుకురావాలి? కొండ పోచమ్మకి వెళ్ళి తీసుకురావాలి. కొండ పోచమ్మకు నీళ్ళు ఎక్కడి రావాలి? కాళేశ్వరంకి వెళ్ళి రావాలి. అందుకోసం ఈయన నిన్నోటి మాట్లాడతాడు, ఇవాళ ఒకటి మాట్లాడతాడు. మరి కాళేశ్వరం తప్పనోటి మరి కొండ పోషమ్మకి నీళ్ళు హైదరాబాద్ కి వస్తాయి. అందుకోసం ఈయనకు విజన్ లేదు, ఈయనకు ప్లాన్ లేదు. అచానకుగా అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి తెలంగాణ పట్ల అవగాహన లేదు. సో అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడున్న పరిస్థితుల వల్ల కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి మీరు మాట్లాడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. నిజంగానే ఇది డైవర్షన్ పాలిటిక్సేనా? 100% రేవంత్ రెడ్డిది డైవర్షన్ పాలిటిక్స్. ప్రజల మూడును మళ్లించాలని చేసేటువంటి ఒక ఎత్తుగడ. అందుకోసం కేసీఆర్ గారి మీద నోటీసులు ఇచ్చిన, కేటీఆర్ గారిని విచారణకు పిలిచిన, ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ చిల్లర పనులతోని టిఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మొత్తం బీఆర్ఎస్ శ్రేణులంతా తెలంగాణ కోసం 14 సంవత్సరాలు కష్టపడ్డటువంటి క్యాడర్ అంతా, మనోధైర్యం ఎక్కువ ఉన్నటువంటి క్యాడరు, మనోధైర్యం బాగున్నటువంటి పార్టీ మాది. అందుకోసం ఈ చిల్లర పనులు పనికిరావు. మేము డెఫినెట్ గా ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలకు కూడా అర్థమవుతుంది. రేపు ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని పోనే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఇవన్నీ చిల్లర పనులు చేస్తున్నారు. సో ఇప్పుడు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తుంది, మేము ఇచ్చిన పథకాలన్నీ ప్రజలలోకి వెళ్ళినాయి, వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో గెలుపు మాదే అని చెప్పేసి వాళ్ళు బాజాప్తుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ స్థానిక సంస్థ ఎలక్షన్లో విజయం సాధిస్తుందా? ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన కాడ నియోజకవర్గాలల్లో ఆ ఎమ్మెల్యేలు ఒక్క ఊరు కూడా పోలేని పరిస్థితి. ప్రజలందరూ పోగానే ఏమడుగుతున్నారు? పెన్షన్లు వస్తలేవు, సమాధానం లేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గర. ఇండ్లు వస్తలేవు, సమాధానం లేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గర. తులం బంగారం అడుగుతున్నారు. అసలు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, అసలు రైతులను పట్టించుకుంటూ లేరు. అంతకుముందు చెర్ల నిన్నాయి, మా హయాంలో ప్రతి చెర్ల నీళ్లు ఉండేది, ఇప్పుడు చెర్లను నిండిపోయినాయి, కరెంటు సరిగ్గా వస్తలేదు. అందుకోసం కాంగ్రెస్ ఏమో ఊళ్ళో పోవడానికి భయపడుతున్నారు. ఎన్నికల దాకా ఎక్కడికి. ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు ధైర్యంగా ఊళ్ళకి పోయి మా రేవంత్ రెడ్డికి చేసిండు, మా పార్టీ చేసిండు చెప్పుకునే ధైర్యం లేదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి. అందుకోసం రేపు వచ్చే ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీ అన్ని స్థాయిలల్లా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. భయపడే ఎన్నికలు లేట్ చేస్తున్నారు. సో ఇది పరిస్థితి. అంటే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసులు కేవలం కక్షపూరితంగానే ఇచ్చిన నోటీసులు. ఈ కేసులో కూడా ఎటువంటి అవినీతి లేదు, ఇది లొట్టపీసి కేసీఆర్ అని కూడా బీఆర్ఎస్ నాయకులు గలం విప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగనే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తే వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్లో చిత్తు చేయడం ఖాయం. మళ్ళీ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చడం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయిదీప్తో ప్రవీణ్, హైదరాబాద్.